అనేక రకాల గతులు ఉంటాయి కదా. ఈ గతులు ఎలా ఏర్పడుతుంటాయి? గతులు అంటే సద్గతులు ఉంటాయి, దుర్గతులు ఉంటాయి, రకరకాల గతులు ఉంటాయి. ఇవేళ ఏర్పడతాయి అంటే ఏవి చేస్తే స్వర్గానికి వెళ్తారు, ఏవి చేస్తే ఇతర గతులు కలుగుతాయి, కర్మలకు తగ్గ ఫలాన్ని మనం ఎలా చూడగలం, శరీరాభిమానం లేనివాడు ఎలా మసులుతాడు, ఇవి నాకు తెలుసుకోవాలనుంది అన్నాడు. అంటే అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ గతులు 3 రకాలు. మనిషిగా పుట్టడం ఒకటి, స్వర్గాది ఉత్తమ లోకాల్లో విహరించడం ఒకటి, పశుపక్షాదుల్లో ఉండడం ఒకటి. నరకాదులో పక్కన పెడదాం, ఆలోచించద్దు. లేవని కాదు, ఇప్పుడు మళ్ళీ కానీ ఇక్కడ చెప్పలేదు కానీ నరకము లేవు అని మళ్ళీ చెప్పకూడదు, ఇంకో చోటు చెప్తాడు. బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి ఈ 3: స్వర్గతులు, అదేవిధంగా భూమి యందు మనిషిగా పుట్టడం, 3వది పశుపక్షాదుల జన్మలు. ఇవి ఉంటాయి. ఇందులో మనుష్యుడైన వాడు సోమరతనం విడిచిపెట్టి ఏమరపాటు లేకుండా అహింసని పాటిస్తూ ఇందాక చెప్పిన దానము, సత్యం మొదలైనవి కానీ అనుసరించినట్లయితే వాడు మనుష్యలోకం నుంచి స్వర్గానికి వెళ్తాడు. మరి ఇందాక బ్రహ్మం గురించి అన్నారే, జాగ్రత్తగా చూడాలి. ఆ గుణములున్నవాడు తెలుసుకోవలసిన బ్రహ్మమును విచారణాది సాధనలు చేస్తే తెలుసుకుంటాడు. ఆ సాధనలు చేయకుండా కేవలం గుణములు మాత్రమే కలిగి ఉంటే వాడు స్వర్గాది ఉత్తమ లోకములకు వెళ్తాడు. ఇక్కడ ఇది అన్వయించుకోవాల్సిన విధానం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడెవడు అంటే సోమరితనం విడిచిపెట్టి ఏమరపాటు లేకుండా చెయ్యాలన్నామే అలా కాకుండా వ్యతిరేకంగా ఎవడు ప్రవర్తిస్తాడో వాడు మళ్ళీ మనిషి జన్మ పొందుతాడు. అది ఇంకా ఘోరంగా హింసాది ప్రవృత్తులు కలిగినట్లయితే పశుపక్షుల్లోకి పుడతాడు. అంటే పశుపక్షి జన్మలే పెద్ద నరక జన్మలండి వాటికి. ఎందుకంటే అజ్ఞానంతో కూడిన పుట్టుకలు చాలా భయంకరమైనవి. అలాంటి పుట్టుకలు అవి ఎలాంటివంటే తీవ్రమైన కామం, క్రోధం, హింస, లోభం వీటి వల్ల వచ్చినప్పుడు మనుష్యుడు భ్రష్టుడై పశుపక్షాదుల్లోకి వెళ్తాడు. ఆ సద్గుణములు కలిగి ఉన్నట్లయితే ఉన్నత స్థితికి వెళ్తాడు. కానీ వీడి మధ్యలో ఉన్నాడు మనుష్యుడు, పైకి కిందకి. ఇది తెలుసుకోవాల్సింది. ఇది గమనిస్తూ మళ్ళీ పశుపక్షాదుల నుంచి క్రమంగా ఉద్ధరింపబడి ఎప్పుడో మానవ జన్మకు వస్తాడు. అప్పుడు మళ్ళీ దివ్య గుణాలు కలిగి ఉండాలి. దానివల్ల సద్గతులు వస్తుంటాయి. ఇవి తెలుసుకోవాలి. అయితే జంతు జన్మల్లో కూడా కొన్ని మనుష్యత్వం లేక కాకుండా అటు నుంచుంటే స్వర్గానికి వెళ్ళే ఉంటాయి జంతువుల్లో కూడా. అలాంటి జంతువులు ఏమిటంటే గవాదిభ్యస్తథాస్వేభ్య, గోవులు, అశ్వములు, ఇలాంటి వాటిలో కొన్ని జంతు జన్మల నుంచి మరి మానవ జన్మల్లోకి రావడం కాకుండా నేరుగా స్వర్గానికి వెళ్ళి ఉంటాయి. అందుకే జంతు ఉపాధుల్లో కూడా పవిత్ర ఉపాధులు ఉంటాయి. దీని గురించి ఇంకా మన శాస్త్రాల్లోకి వెళితే వృక్ష జన్మలు కూడా పొందుతాడు జీవుడు. అనేక రకాలుగా వృక్షాలుగా పుడతాడు. కొన్ని వృక్షాలుగా పుట్టి 1000 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. కనుక ఘోర జన్మలు అవన్నీ కూడా. అలాంటి వృక్ష జన్మలు ఎన్నో ఎత్తగా అప్పుడు ఒక అశ్వత్థము, వటము, బిల్వము, తులసి ఇలాంటి జన్మలు వస్తాయట.